వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి తగలాల్సిన దెబ్బలు తగిలితే తప్ప సబ్జెక్టు అర్థం కాదు అనేది బ్యూరోక్రాట్లకు కూడా అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి మీద ఇన్నాళ్ళు కాస్త జోకులేసినా, ఏం చేసినా మొత్తానికి అసలు సంగతి తెలుసుకుని బయటకు వచ్చారని అంటున్నారు. అందరికీ గౌరవం ఉండేటువంటి వ్యక్తి, అవినీతికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, అందరిలోనూ మంచి పేరు పొందినటువంటి పాలిటీషియన్, బ్యూరోక్రాట్ జయప్రకాష్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో మద్దతు పలికారు. ఎవరికి? ఎన్డీఏ కూటమికి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికే ఈ ఎన్నికల్లో నా మద్దతు అని ఆయన స్పష్టంగా చెప్పారు. లోక్సత్తా మద్దతు వారికే అని. ఎందుకు, ఏంటి అనేటువంటి అంశాల మీద చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ప్రజలు ఇన్నాళ్ళు మరి ఎక్కడున్నారు సార్ మీరు? ఒక బ్యూరోక్రాట్ కింద మాట్లాడుతూనే వస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటిదాకా పొగుడుతూనే వచ్చారు కదా చాలా విషయాల్లో. కాకపోతే ఆర్థిక క్రమశిక్షణ లేదు అనేటువంటి ఒక అంశం మీద మీరు ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. అక్కడికి మాత్రం బానే ఉంది. బట్ మిగతా విషయాల్లో అంతా డొల్లతనమే పరిపాలనలో కనిపిస్తున్నా, దాడులు జరుగుతున్నా, శాంతి భద్రతలు లేకపోయినా, రాజధాని విషయం పూర్తిగా పక్కన పెట్టేసిన ఇవన్నీ కూడా మరి మీకు కనిపించలేదా అని అడుగుతున్నారు. మరి అది రియలైజేషన్ వచ్చిందేమో. నేను చెప్పినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని కావాలి, ఇంటర్నేషనల్ నుంచి పెట్టుబడులు రావాలి, వస్తేనే అవన్నీ కూడా మళ్ళీ సాధ్యం అవుతాయి. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అంత జరుగుతుంది. అలాగే 100 పట్టణాల నిర్మాణం అనేది జరగాలి, డెవలప్మెంట్ జరగాలి. ఇవన్నీ కూడా సూచనలైనా చెప్పడం జరిగింది. సో జేపీ గారికి జ్ఞానోదయం అయ్యింది అని చాలా మంది అంటున్నారు. ఇదే కోవలో ఇంకా ఉన్నటువంటి అనేక మంది బ్యూరోక్రాట్స్, మాజీలు ఎవరైతే ఉన్నారో, గతంలో సపోర్ట్ చేసి వైఎస్ఆర్సీపీని పక్కకెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి మద్దతు కాదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే, కూటమి అధికారంలోకి రావాల్సిందే, మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి పట్టాలు ఎక్కాల్సిందే అనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది. సో జేపీ గారు చెప్పినటువంటి మాటలు వాళ్ళని కూడా కదిలించేమో. ఆయన బాటలోనే మిగతా వాళ్ళు కూడా నడవాలని అనుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా మద్దతు పలకపోయినా ఇండైరెక్ట్గా మద్దతు పలుకుతాము అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అందులో జేడి లక్ష్మీనారాయణ గారు చేరుతున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే పొత్తు పొడిచిన తర్వాత హామీ తీసుకోండి, సంతకం తీసుకోండి, విభజన హామీలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేక హోదా మీద కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోలవరం కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, 9-10 షెడ్యూల్ ఆస్తుల పంపిణీ కావచ్చు, మొత్తం రాజ్యాంగబద్ధంగా విభజన హామీలన్నీ కూడా అమలు చేస్తాము అని చెప్తేనే అప్పుడు మీరు పొత్తు పెట్టుకోండి, దానికి గ్యారంటీ కూడా తీసుకోండి అంటూ మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పొగడ్తలు బాగా ఇదివరకు చేశారు. ఆయన పాలన మీద విమర్శ మాత్రం ఎక్కడా రావట్లేదు. ఇంకా మాట్లాడితే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ రెండూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపలేకపోయి పూర్తిగా రాష్ట్రం అధోగతి పాలవడానికి వాళ్ళు ఇన్నాళ్ళు పనిచేశారు తప్ప ఇంకొకటి ఏం లేదు. అందుకే మేము కొత్తగా పార్టీ పెట్టి జై భారత్ పార్టీ అని చెప్పి పెట్టి వచ్చాము. మా 175 మంది అభ్యర్థులు కూడా మీకు సంతకాలు పెట్టిస్తారు అఫిడవిట్ల మీద, ఏవైతే హామీలు ఇస్తాం, ఎలా జరుగుతాయి అవి, వీటన్నిటికీ సంబంధించి అని చెప్పి ఏదో మాట చెప్తున్నారు. కోర్స్ దీని మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే ఆయన ఇంకా వైఎస్ఆర్సీపీ మనిషిగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకే ఆయన ఇటువంటి వ్యాఖ్యానం చేస్తున్నారు, ఆయన స్వస్థలం కూడా రాయలసీమే కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏరియానే కాబట్టి ఆయనతోటి లాలూచి పడ్డారు, లోపాయికారి ఒప్పందాలు ఎన్నో ఉండే ఉంటాయి అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. సరే, పొగిడేం మొత్తానికి, చివరికి మొత్తానికి తప్పు తెలిసిన తర్వాత ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మద్దతు పలికాం అని చెప్పి కాస్త ఒడ్డున పడ్డటువంటి జేపీ గారు ఒక ఎగ్జాంపుల్ అయితే, జేడీ గారు ఇంకొక ఎగ్జాంపుల్. సో మరికొంతమంది బ్యూరోక్రాట్లు కూడా ఎవరైతే గతంలో అధికార మార్పిడి కోసం ప్రయత్నాలు చేశారో, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం పనిచేశారో, ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు కూడా పరిస్థితి అర్థమయ్యి ప్రజల తరఫున ఉండడానికి నిశ్చయించుకున్నారు. రేపు మాపు ఇంకా చాలా మంది బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూద్దాం ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమందికి జ్ఞానోదయం అయ్యి ఉన్న పరిస్థితులు వాస్తవంగా తెలుస్తాయి, వచ్చి ప్రజల తరఫున నిలబడతారు అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.